హలో ఆల్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఏంటి ఇక్కడ చపాతీలు చేస్తున్నా అనుకుంటున్నారా? ఇది యాక్చువల్లీ లాస్ట్ డే ఆఫ్ మై 2024. సో నేను న్యూ ఇయర్ ముందు రోజు అంటే బిఫోర్ నైట్ నేను ఏం చేశానని మా డాడీకి చపాతీలు వేస్తున్నాను. సో చూడండి, నేను చపాతీలు కూడా బాగా వేస్తానని చూపించడానికి చేశాను. జస్ట్ ఫర్ ఫన్ ఏదో ట్రై చేశాను. ఒకటి మాడిపోయింది మా కజిన్తో మాట్లాడుతూ చేస్తే. సో 3 రోటీస్లో 2 రోటీసే మా డాడీకి ఇవ్వగలిగాను. అండ్ ఎవ్రీ ఇయర్ లాగా యాజ్ యూజువల్ మేము ముగ్గేస్తాము. సో ఈసారి మా మమ్మీ వేయలేదు, ఎందుకంటే పాపం ఆ రోజే పడింది. అది నేను తర్వాత చెప్తాను, లాస్ట్లో ఐ మీన్ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ మా ఆంటీ వాళ్ళు ఉంటారు కింద. సో వాళ్ళ బాబు ఆంటీ కూడా వస్తానన్నారు, అడిగాను హెల్ప్ చేయమని. నేను ఆంటీ వేసాము ముగ్గు. సో వాళ్ళ అబ్బాయి అసలు ఎంత బాగుంటాడో వాడు. ఫుల్ తెలివితేటలు ఫుల్ ఉన్నాయి వీడికి. అసలు మామూలుగా కాదు. పిలుస్తాడు అమ్మ అమ్మ అని మమ్మల్ని. సో ఫస్ట్ ఇక్కడ నేను చాక్ పీస్తో ముగ్గేస్తున్నాను. సో చూడండి, నేనే ఇది. నేను లాస్ట్లో చూపిస్తా అవుట్పుట్. సో ఆంటీ ఏమో వాళ్ళ బుడ్డోడు అల్లరి చేస్తున్నారని కొంచెం ఎత్తుకున్నారు. పాపం చాలా ట్రై చేశారు వాడిని కంట్రోల్ చేయడము, నాకు హెల్ప్ చేయడము. సో ఆంటీ ఏమో ఫోన్లో చూపిస్తున్నారు, ఆంటీ ఫోన్లో. నేనేమో ఏదో నాకు వచ్చిన ముగ్గు నేను వేస్తున్నాను. సో వాడికి చెప్తున్నాను ఇక్కడ నుంచో అని. సో వాడేమో అసలు అల్లరి బాబు, రోడ్ మీదకి వెళ్ళిపోతున్నాడు, భయం వేస్తుంది చాలా. సో ఇంకా ఆంటీ పాపం పట్టుకున్నారు అలాగా. నేను ఇంకేదో ఆంటీ ఫోన్ చూసి వేస్తున్నాను ముగ్గు. సో అండ్ ఆ రోజు చాలా బాగా సరదాగా గడిచిపోయింది. అండ్ చెప్తాను ఇక్కడ మా మమ్మీకి ఏమైందనేది. యాక్చువల్లీ మార్నింగ్ నేను పడుకున్నాను. 31st డిసెంబర్ ఇది జరిగింది. సో మేము ముగ్గేసేది కూడా ఆ రోజే నైట్ 10:30కి. సో ఏమైందంటే మా మమ్మీ మార్నింగ్ బయట బాల్కనీలో గట్టు ఉంటుంది మాది. లైక్ గట్టు కాదు, సీటింగ్ ఏరియానే. చెప్పుల స్టాండ్ దగ్గర మేము సీటింగ్ కూడా వేయించుకున్నాం. సో ఏమైంది, అది ఎక్కిందంట మమ్మీ. ఎక్కి బూజు దులుపుతున్నారంట బయట. సో కింద చైర్ ఉందని చెప్పి అనుకొని కాలు పెట్టేసింది. అలా పెట్టేసరికి జారి పడిపోయిందంట. గబుక్కున కింద కూర్చుండిపోయినట్టుగా కూర్చుందంట. లక్కీగా ఏం అవ్వలేదు, కానీ తనకు పెయిన్ వస్తుందంట. సో ఇంకా ఆ రోజే హాస్పిటల్కి వెళ్ళింది మమ్మీ కూడా. సో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం లేదు, అంతా బాగానే ఉంది, షీస్ ఫైన్, అంటే దేవుడి దయ వల్ల ఏమీ తగలలేదు, ఏం లేదు అని చెప్పి అన్నారు. అండ్ తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు, పెయిన్ కిల్లర్స్. ఇంకా వచ్చేసింది మా మమ్మీ కూడా. ఐస్ పెట్టమని చెప్పారు. సో వంగొద్దు అని చెప్పారు. యాక్చువల్లీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలి మామూలుగా అయితే అని చెప్పి అన్నారంట. ఇప్పుడైతే పెయిన్ ఉంది కాబట్టి అది తగ్గాక మామూలుగానే ఉండొచ్చు, వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అని చెప్పి అన్నారంట. సో ఇంకా అలా అయింది. అందుకే మమ్మీ పైన ఉంది. ఫస్ట్ టైం మా మమ్మీ లేకుండా నేను మా కింద ఆంటీ ముగ్గేస్తున్నాము. సో ఇక్కడ ఫైనలీ ఆ ముగ్గు అయితే కంప్లీట్ అయింది. నేను మీకు ఇప్పుడే చూపించాను, లాస్ట్లో చూపిస్తాను ముగ్గు. సో ఇంకా మేము కలర్స్ వేస్తున్నాము. మా ఓన్గా డిజైన్ చేసుకున్నాం కలర్స్ అయితే, యూట్యూబ్లో ఉన్నది కాకుండా. సో కలర్స్ వేస్తున్నామా. వాడు అసలు అల్లరోడు చూడండి. అసలు నేను వాడిని పట్టుకోవడానికే వాళ్ళ మమ్మీ తిప్పలు పడ్డారు. ఇంకా నేను కూడా మధ్యలో లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పి మధ్యలో వచ్చి నేను కట్ చేస్తూ వీడియో ఆన్ చేస్తున్నా. అప్పుడే మా పైన ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ వాళ్ళ అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటారు, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. పైన ఒక ఆంటీ ఉన్నారు, దివ్య ఆంటీ అని. ఆవిడ బాగా ముగ్గేస్తారని చెప్పి అంకుల్ అంటే అన్న అయ్యో, అంటే ఆంటీ కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, షీస్ ప్రెగ్నెంట్. సో ఎందుకులే రిస్క్ అని చెప్పి మేము పిలవలేదు. సో మాకు చెప్పారు అంకుల్ ఇలా ఆంటీ బాగా వేస్తారంటే. అవునా, మాకు తెలియదు అంకుల్, ప్లస్ ఆంటీకి కూడా బాగాలేదు కదా, అందుకే మేము ఇంకా పిలవలేదని చెప్పి అంటే, మీ ఇష్టం, ఆంటీ కంఫర్టబుల్ అయితే ఆంటీని పంపించండి అని చెప్పి అన్నాము. సో ఆంటీ వచ్చారు, చూపిస్తాను మీకు, దివ్య ఆంటీ అని, తర్వాత వస్తారు. లైక్ ఆల్మోస్ట్ మేము కొంచెం కలర్స్ నింపేసేదాకా. సో చూడండి వస్తారు. అండ్ ఇక్కడ మేము కష్టపడి కూర్చొని కలర్స్ వేస్తున్నాము. వీడు లారీస్ అందరికీ బాయ్ 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 చెప్తున్నాడు. లారీస్ వెళ్తూ ఉంటే వీడు అన్ని లారీస్కి బాయ్ చెప్తున్నాడు. భలే కనిపించింది అసలు. చూడ అమ్మయ్య, వాళ్ళ డాడీ ఎస్, వాళ్ళ డాడీ వస్తే కంట్రోల్ చేస్తారని చెప్పి వాళ్ళ డాడీకి ఫోన్ చేశామండి. సో వాళ్ళ డాడీ వచ్చారు ఫైనలీ. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి, వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయారు. ఇంకా కొంచెం ప్రశాంతంగా వేస్తున్నాము.
అండ్ కలర్స్ కూడా మేము ఏదో ఒకటి వేసేసాం బాగానే కూర్చొని. అండ్ మాకు ఎవ్రీ ఇయర్ ఇలా గట్టు ఉండేది కాదండి. ఇప్పుడు మా వైట్ డ్రెస్ ఆంటీ ప్రమీల ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ కూర్చున్న దగ్గర స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ యాక్చువల్లీ మేము ఎప్పుడు స్మూత్గా ఉంచేవాళ్ళం. కొంచెం ఎవరు బైక్స్ పెట్టకూడదని చెప్పి మా ఏరియాలో ఎవరంటే వాళ్ళు బైక్స్ పెడతారండి, పక్కింటోళ్ళు వచ్చి మన ఇంటి ముందు అలా పెడుతున్నారని చెప్పి మేము అలా గట్లు పెట్టాము, అలా స్టెప్స్గా చేయించాం, సో దట్ ఎవరు పెట్టరని. అండ్ మీరు చూస్తే దివ్య ఆంటీ అన్నాను కదా, ఇప్పుడు ఫ్లోరల్ నైటీ వేసుకున్నారు కదా, ఆ ఆంటీ వచ్చారు అంకుల్ చెప్తే, మేము షాక్ అయ్యాము. అండ్ వాళ్ళ కూతురు కూడా వచ్చిందండి. అసలు అదైతే చిచ్చరి పిడుగు అది, అసలు మామూలుది కాదు అమ్మాయి. మా ఇంట్లో ప్రమీల ఆంటీ అన్నాను కదా, ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాడొక్కడే అబ్బాయి, మిగతా అందరూ అమ్మాయిలే, మా కుక్క పిల్లతో సహా. సో వాడొక్కడే అబ్బాయి. సో వాళ్ళ పాప చూడండి, వాళ్ళ పాప అసలు ఎంత అల్లరి పాప అంటే, మాకు రంగులు వేస్తుంటే తీసేసి రంగులు వేయడము, లేకపోతే చూడండి స్టెప్స్ మీద గీతలు గీయడము, ఏదో ఒకటి. ఇంకా నేను డైవర్ట్ చేయాల్సి వస్తుంది పాప, మా ఆంటీ వాళ్ళు రంగులు వేస్తున్నారు, నేనేమో డైవర్ట్ చేస్తున్నాను పాపని. అండ్ నా న్యూ ఇయర్ ముగ్గు అయితే ఫైనలీ, యాక్చువల్లీ మేమిద్దరమే వేసుంటే వేరేలా ఉండేది, ఈ ఆంటీ వేసేసరికి బాగానే వచ్చింది ముగ్గు. అండ్ వాళ్ళ పాప నన్ను ఫుల్ రెచ్చగొడుతుంది, వాళ్ళ బుడ్డది, దాని పేరు క్యూటీ. సో చూడండి ఎలాగా కంట్రోల్ చేయాల్సి వస్తుందో. వాళ్ళ పాపం వాళ్ళ డాడీని కూడా పిలిచాం లాస్ట్కి, వాళ్ళ డాడీని కూడా పిలిచి లైట్గా ఏదో అలా కంట్రోల్ చేపిస్తున్నాం. అసలు రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది చూడండి ఆ పాప, అసలు మాకు చాలా భయం వేసింది అసలు కిడ్స్. సో ఇంకా తర్వాత ఆంటీయే పాపం, ఇంకా అక్కడ నుంచి దివ్య ఆంటీ టేక్ ఓవర్ చేసేసారు ముగ్గుని, ఎందుకంటే మేము వేస్తే గంట పట్టిద్ది. ఆంటీ చూడండి బార్డర్స్ ఎంత బాగా వేసారో, ఇంకా ఆంటీకే ఇచ్చాం మేము. అండ్ మీరు ఇక్కడ చూస్తుంటే నా భయం చూడండి, రంగులు పట్టుకొని ఎలా నించుంటున్నానో ఆ బుడ్డదాన్ని కంట్రోల్ చేయడానికి. సో ఫైనల్ అవుట్పుట్ ఇదేనండి మేము చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని చేసాము. అండ్ మమ్మీ పైన చూస్తుంది. అండ్ వీళ్ళు శివప్రసాద్ అంకుల్, అండ్ ఆ క్యూటీ వాళ్ళ డాడీ అయిన వైట్ బనియన్, అండ్ వీడి డాడీ శివప్రసాద్ అంకుల్, వీడు హన్షి. అండ్ మేము యాక్చువల్లీ ఇది చుక్కల ముగ్గు అండి. సో అది కూడా మా మమ్మీ చూపిస్తున్నాను, మమ్మీ కూడా చూస్తుంది పైనుంచి. అండ్ నేను ఇందాక ఒకటి చెప్తున్నాను కదా, అది చుక్కల ముగ్గు అని. సో ఆ ముగ్గు చుక్కలతో వేసేది, అసలు మేము అదే ప్లాన్ వేసాము, మా మమ్మీకి బాగుంటే అదే వేసేవాళ్ళం. కానీ చూడండి దివ్య ఆంటీ వితౌట్ చుక్కలు ఎంత బాగా వేశారు, అసలు అబ్బా భలే అనిపించింది, చాలా బాగా వేశారు. ఇంకా ఫైనల్లో టచింగ్స్ ఉంటాయి కూడా, టచింగ్ అంటున్నానేంటి, సారీ టచింగ్ కాదు, హైలైట్స్ ఇస్తారు చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగా వేశారు. మేమేమో కలర్స్ నింపడమే, అండ్ ఆంటీయే బాగా వేశారు చాలా బాగా. అండ్ ఫైనలీ మేము 4 ముగ్గులు వేసామండి. ఇదేమో షట్టర్ ముందు, మా ప్రమీల ఆంటీ కలర్స్ ఎక్కడెక్కడ వేయాలో చెప్పని చెప్తే ఎల్లో కలర్ పెట్టిచ్చేసాను. అండ్ రెడ్ అండ్ ఎల్లో కాంబోలో అది వేసేసాము అక్కడ, రెడ్ అండ్ ఎల్లో ఆర్ పర్పుల్, ఐ డోంట్ నో. సో అలా ముగ్గులన్నీ వేసేసామండి. మా ఇంట్లో టెనెంట్స్ అంటే మాకు ఇప్పుడు బాగా మాట్లాడేది అంటే ఈ ప్రమీల ఆంటీ వాళ్ళే. చూడండి అసలు వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొని కూడా వాడిని కంట్రోల్ చేయలేక వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొని మరీ చేస్తున్నారు. నేను కామెంట్ చేస్తున్నాను, అబ్బాయిని ఎత్తుకొని చేస్తున్నారంటే మళ్ళీ కూర్చోబెట్టుకొని చేస్తున్నారు. ఇదేమో క్యూటీ రెచ్చగొడుతుంది. అండ్ ఇలా మేము ముగ్గేసేసాము. ముగ్గేసిన తర్వాత అందరితో ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిద్దామని ట్రై చేశాను. చూడండి వస్తుంది అది కూడా. అండ్ ఇది చూడండి ఈ బొడ్డది అటు ఇటు 2-3 సార్లు ఆల్రెడీ కాలు వేసేసిందండి అక్కడ ముగ్గు మీద ఆల్రెడీ. వాళ్ళ డాడీ చూడండి ఎంత దాని చుట్టూవే తిరుగుతున్నారు, ఎక్కడ ఏదేం చేస్తుందని. సో చూడండి మాటలు మామూలుగా డ్యాన్స్ వేసిద్ది, అన్నీ వేసిద్ది అసలు. పాపం వీళ్ళ మామ కూడా చేద్దాము యూట్యూబ్ ఛానల్ పెడదాము అని చెప్పి చూస్తున్నారు, ఆంటీ ప్రమీల ఆంటీ కూడా. సో ఎస్, అండ్ ఏదో ఫైనల్ వేసాం. 1 2 3 హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్లీ 12 అవ్వలేదు, మేమే అంటే నేను వీడియో కోసం అని చెప్పి చెప్పించేశాను. అండ్ ఇదేమో లాస్ట్ ఇంకొక ముగ్గు మా మమ్మీ ఇక్కడ ఏమని చెప్పింది, సో వేసేసాము. యాక్చువల్ ముగ్గు ఇక్కడ వేయాలనుకుంది, మేము ఎక్కడో వేసాంలేండి. సో దానికి ఈక్వల్గా ఉండాలని అక్కడ చెప్పా కదా, షట్టర్ ముందు ఒకటి, మధ్యలో బ్లూ కలర్ హ్యాపీ న్యూ ఇయర్, అది మూడింటికి ఈక్వల్గా ఉండాలని చెప్పి వేశారు. అండ్ ఇక్కడ చూడండి
మా మమ్మీ నవ్వు అంటే కమెంట్ చేస్తున్నారు ఆ ఫ్లవర్ పోయిందని. సరే నేనే వేసాను బార్డర్, నాకు వచ్చింది మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నా, ఏదో ట్రై చేశాను. సన్నగా వస్తుంది ముగ్గు, నాకు ఒత్తుగా రావట్లా ప్రమిలాంటికి వచ్చినంత. అంత ఎక్స్పర్ట్ కూడా కాదు, నేను ఎక్స్పర్ట్ కాదు ముగ్గులో కూడా. చూడండి ఫస్ట్ అంత కాన్ఫిడెంట్గా వేసాను, సెకండ్ చూడండి మొత్తం పోయింది. వెరీ ఫనీ. సో అలా వేసేసాను. అండ్ ఇంకా ఏం చేసాము అంటే, యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ కేక్ కూడా చేసుకుంటాము, హోమ్ మేడ్ కేక్. లాస్ట్ ఇయర్ బిర్యానీ చేసుకున్నాము, దాట్ వాజ్ అనదర్ స్పెషల్ ఇయర్. లాస్ట్ బిఫోర్ నేనే కేక్ చేసుకొని జెమ్స్తో అతికించడము, అది నేను పిక్చర్స్ ఉంటే అటాచ్ చేస్తాను లాస్ట్లో, లేకపోతే ఏమనుకోకండి. సో కేక్ చేసేదాన్ని నేను, చాలా బాగా ఉండేది. ఇయర్ మమ్మీకి కూడా బాగాలేదు, ప్లస్ సరే ఎవ్రీ ఇయర్ లాగా ఎందుకు కేకులు ఇవన్నీ వద్దు అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాము కేక్ వద్దనుకొని. అండ్ మేము ముగ్గు కంప్లీట్ చేసేసరికి 11:52 అయిపోయింది, అంటే 8 minutes for 12. సో ఇంకా ఇలా ముగ్గేసేసాము, కలర్స్ అవన్నీ నింపేసి నేను ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయారులే, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో ఇంకా ప్రమిలాంటి అవుట్లైన్ గీస్తున్నారు. అండ్ నాన్నపాడుకు కూడా ఏదైనా ముగ్గు చూడాలి. అండ్ నా సంక్రాంతి వ్లాగ్స్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మీరు చాలా బాగా ఇష్టపడతారు కూడా ఆ వ్లాగ్స్. హోప్ యూ విల్ ఎంజాయ్ దాట్. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే మై జర్నీ ఫ్రమ్ 2024 to 2025. అండ్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ ముగ్గు మార్నింగ్ మాకు కింద క్లీన్ చేసే ఒక మేడ్ వస్తారు. సో పాపం తనకు తెలియక ఒక ట్యాప్ పైనుంచి వ్యూ చూడండి మా ముగ్గులు. 1 అదొకటి, ఇది 2 and 3 and 4. సో 4 ముగ్గులు వేసాం టోటల్గా. ఎప్పుడు 10:30కి స్టార్ట్ చేసాం. అండ్ ఎస్ ఫైనలీ 12 అయిపోయింది. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. అండ్ మా ఇంటి దగ్గర ఇవన్నీ పేలుస్తున్నారు టపాసులు. సో అది కూడా బాగా అనిపించింది. పాప మా పిల్లో భయపడింది, బికాస్ మీరు నా దివాళీ వ్లాగ్ చూసుంటే అక్కడ పాప అదంతా భయపడిందో. అండ్ ఇక్కడ మా డాడీని లేపి మరి చెప్పా చూడండి, హ్యాపీ న్యూ ఇయర్. ఓ నానా, ఓ నానా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. చెప్పాను కదా, సరిగ్గా చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ నైట్. పిల్ల అందరికీ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు పిల్లో. చెప్పు 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 చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వచ్చినాను రోజు ఈ పాటికి పడుకునేదానేగా బంగారు తల్లి. అండ్ ఫైనలీ ఇది టైం ల్యాప్స్. పిల్లో నాతో చూడండి ఎలా పడుకుంటుందో. నైట్ టైమ్స్ నేను చాలా ఫనీగా పడుకుంటా. అండ్ నేను టైం ల్యాప్స్ పెట్టుకొని పడుకున్నాను చూడండి. అండ్ ఫైనలీ డే 1 ఆఫ్ January 1st. అండ్ మార్నింగ్ మళ్ళీ మా ఇద్దరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాము. అండ్ మార్నింగ్ నేను ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? ఈరోజు మా డాడీకి ఏమంటారు ఐ కన్సల్టేషన్ ఉంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 1 2 3. హలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇలా మా డాడీ మమ్మీ కూడా విషెస్ చెప్పారు. అండ్ ఐ కన్సల్టేషన్ ఏంటంటే మా డాడీకి క్యాట్రాక్ట్ చేయిస్తున్నాము. 2 years బ్యాక్ ఒకటి చేయించాము, ఇప్పుడు ఇంకొక ఐ. సో మా పిల్లో చూడండి అల్లరి. ఓకే ఓకే నానా బాడీ బెల్ట్ పెట్టు. నానా పిల్లోకి బాడీ బెల్ట్. వెళ్దాం అస్సలు వెళ్దాం. పెట్టించుకో నాన్న బాడీ బెల్ట్. నాన్న బాడీ బెల్ట్ పెట్టించుకో. గారాలు ఎక్కువ. నాన్న బాడీ బెల్ట్ పెట్టించుకో. వెయిట్ చేయి. గుడ్ గర్ల్ పిల్లో. ఇటు ఇంకో చెయ్యి. పిల్లో స్టే. యాజ్ యూజువల్గా కార్ అంటే పిచ్చి. సో ఇంకా దాన్ని కూడా తీసుకెళ్తున్నాము. అండ్ చూడండి ఎక్కగా డోర్ తీయగానే. అండ్ ఇక్కడ మా మేడ్ చూడండి. బాయ్ అంటే ఏమన్నా చూడు.
సో ఇంకా నేను కార్ బయటికి తీసి వెయిట్ చేస్తున్నాను మమ్మీ మా డాడీ కోసము. సో చూడండి ఇప్పుడు చెప్పు. హాయ్ చేత చెప్పు. హాయ్ హాయ్ పిల్ల హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పమ్మా. అస్సలు ఎంత ఓవర్ యాక్షన్ అంటే కార్ ఎక్కడం కోసం. మా మమ్మీ మా డాడీ వెనకాల ఎందుకు కూర్చున్నారంటే పిల్లో ముందు కూర్చుంటుందని అనుకొని, కానీ అది కూడా ఆల్రెడీ ముందు కూర్చుంది. మా మమ్మీ రాగానే వెళ్ళిపోయింది ఇంకా. సో ఇంకా మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. పంజాగుట్ట అగర్వాల్ ఐ హాస్పిటల్ పక్క సందులో ఉంటుంది, ఎల్వి ఐ కేర్ అని చెప్పి, చాలా ఫేమస్. సో చూడండి మా డాడీ మా మమ్మీ పిల్లో నేను వెళ్తున్నాము. అండ్ కార్ ఎక్కడో పార్క్ చేసాము యాక్చువల్లీ, ప్లేస్ లేదని. తర్వాత ఈ దగ్గరకు వచ్చి చేశాను. చూడండి ఎల్వి ఐ కేర్ సెంటర్. సో పిల్లోని వాష్రూమ్ తిప్పేసి అప్పుడు మేము లోపలికి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుద్దని అనుకున్నాము. సో ఇక్కడ ఇవేమో ఆ ఏరియాలో వేసిన ముగ్గులు బాగా అనిపించి తీశాను. అండ్ చూడండి నేను మమ్మీ పిల్ల వెళ్తున్నాము, చుట్టూ తిరిగాము. అండ్ లోపల మా డాడీ కళ్ళు మూసుకొని పడుకున్నారు కదా, ఏదో డ్రాప్స్ వేశారు. సో చూడండి లింగారెడ్డి గారు, వెంకటరామలింగారెడ్డి గారు సంథింగ్ పేరు. అండ్ ఈ పక్కన ఆవిడకి ముందు రోజే అయిందంట ఈ ఆపరేషన్, మమ్మీతో చెప్తుంది. అండ్ అలా చేయించుకొని డేట్ ఇచ్చారు జనవరి 13th. సో నేను ఉండను, మిస్ అవుతాను. అండ్ అలా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేసాము. అండ్ మేము లంచ్కి చికెన్ దొన్నె బిర్యానీ పెట్టుకున్నాము. అండ్ ఫైనలీ వచ్చేసింది. న్యూ ఇయర్ స్పెషల్గా ఉండాలి కదా. అండ్ దొన్నె బిర్యానీ చాలా బాగుంటుంది. చికెన్ దొన్నె బిర్యానీ ఎక్కడైనా కాదు, ఎస్ఆర్ నగరే మెయిన్ బ్రాంచ్ అంట. సో చాలా బాగుంది అసలు. ఆ రోజు చికెన్ పెట్టుకున్నాము. అండ్ మా పిల్లోకి పెట్టలేదు, అది తినకూడదు కదా ఉప్పు కారము. సో ఎగ్స్ పెట్టాము. సో ఇలా మేము లంచ్ చేసేసాము. పిల్లో పక్క నుంచి వెయిటింగ్, ఎవరు ఇస్తారా ఎవరు పెడతారా అని. చూడండి మా మమ్మీ అప్పుడప్పుడు కింద చూస్తూ ఉంటుంది, పెడతా ఉంటుంది, నేను పెట్టొద్దని చెప్పినా కూడా. అండ్ తర్వాత లంచ్ చేసిన తర్వాత పిల్లోని కొంచెం షర్ట్ వేసాను, ఆ రోజు వేయాలి కదా అని చెప్పి. టు బీ ఫ్రాంక్ అది ఆ రోజు వేయలేదులేండి, నెక్స్ట్ డేది ఊరికే ఇందులో యాడ్ చేశాను షార్ట్. సో అలాగా అయిపోయాక తినడము. యాక్చువల్లీ ఆ రోజే నాకు ఇంకోటి ఉండింది ఏంటంటే, మా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ప్రియా అని, సృజన అని ఇక్కడ ఉంటుంది. మేము బీటెక్ ఫ్రెండ్స్ మీట్ అవుదాం అనుకున్నాము. సో ఇలా నేను రెడీ అయిపోయాను, 4:30 కల్లా అక్కడ ఉండాలని చెప్పి. ఇంకా ఇలా రెడీ అయిపోయి చిన్న బ్యాగ్ వేసేసుకొని అందులో టిష్యూస్ అన్నీ పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయాను. ఆటో బుక్ చేసుకొని వెళ్ళాను నేను. సో డ్రెస్ ఎలా ఉందో చెప్పండి, కొత్త డ్రెస్సే వేసుకుంది. అండ్ చూడండి ఆటో బుక్ చేసుకున్నాను. అండ్ ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాను. అండ్ సడన్గా మా ఒక ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చేసింది రానని చెప్పి. సో తను ప్రియా యూఎస్ నుంచి వచ్చింది. సో సిగ్గుస్తా అని మాదాపూర్లో ఉంటుంది. సో అక్కడ కొద్దిసేపు జస్ట్ పాస్తా ఆర్డర్ చేసుకున్నాము, అదే 1 గంట తిన్నాము, బికాజ్ అప్పుడే లంచ్ చేసాము. సో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసింది తను కూడా. అండ్ ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ స్నాప్చాట్లో కొన్ని కామెడీ ఫొటోస్ దిగాం. ఆ తర్వాత మేము సకూరా అని జపనీస్ రెస్టారెంట్కి వెళ్ళాము. అండ్ మేము అక్కడికి 7 కల్లా వెళ్ళాము, జూబ్లీస్లో ఉంటుంది. అండ్ నా కోసం పాపం కొన్ని షార్ట్స్ కూడా తీసింది, తీయమని చెప్తే. అండ్ నేను వెయిట్ చేస్తున్నాను ఫుడ్ కోసం. అండ్ అక్కడికి వెళ్ళింది ఓన్లీ ఫర్ సూషీస్ అండ్ అనదర్ మంచి మటన్ బిర్యానీ లైన్ ఫుడ్. సో అక్కడ తిన్నాము సూషీస్, చాలా బాగుంది, నాకు ఇష్టం సూషీస్. అండ్ తను కూడా కొరియన్ ఫ్యాన్. సో చూడండి 8 సూషీస్ వచ్చాయి, నేను 4 తిన్నాము. అండ్ చాప్ స్టిక్స్తో ఏదో ట్రై చేసా కానీ ఏమంత గొప్పగా రాలేదు. అండ్ అండి ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ అవుతుంది. అండ్ హోప్ మీ న్యూ ఇయర్ కూడా బాగా అయిందనే అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇంటికి కూడా వచ్చేసా. అండ్ హోప్ మీకు నా న్యూ ఇయర్ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక నా వ్లాగ్ నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.